డే 1 మొదలుకొని రోజు రోజుకి కన్నప్ప కలెక్షన్స్ భారీగా తగ్గిపోతున్నాయి. అయినా కూడా మంచు విష్ణు కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్ గా కన్నప్ప నిలిచింది. అంతేకాదు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టేలా ఉంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. మొదటి రోజు ఇండియాలో 9 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు 7 కోట్లకు పైగా నెట్ వసూలు చేయగా మూడో రోజు 7 కోట్ల వరకు రాబట్టింది. కానీ 4వ రోజు 5వ రోజు మాత్రం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మండే నాడు ఇండియాలో 2.5 కోట్ల నెట్ వసూలు మాత్రమే రాబట్టగా 5వ రోజు 2 కోట్ల లోపు నెట్ వసూలు సాధించింది. మొత్తంగా ఇండియాలో 25 కోట్లకు పైగా నెట్ వసూలు చేయగా ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 30 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు భారీ ఖర్చు చేసినట్లుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్ ఉంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 70 కోట్ల బడ్జెట్తోనే 200 కోట్ల అవుట్పుట్ రాబట్టినట్లుగా చెప్తున్నారు. ఈ లెక్కన కన్నప్ప లాభాల బాట పట్టినట్టే. ఇప్పటి వరకు 30 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా హిందీ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ లీడింగ్ ఏజెన్సీ ఏకంగా 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ డీల్, తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే కన్నప్పకు పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగానే వచ్చాయని చెప్పాలి. మొత్తంగా కన్నప్ప మంచు విష్ణు కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది అని చెప్పాలి.